హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. మన ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట మండలం పెద్దమల్లం అనే గ్రామంలో మాచేనమ్మ గుడి ఎలా వచ్చిందో తెలుసుకుందామా? సుమారు 400 ఏళ్ల క్రితం పెద్దమల్లం అనే ఊర్లో మాచేనమ్మ అనే అమ్మాయి ఉండేది. చిన్నప్పటి నుండి ఆమె లక్ష్మీదేవి భక్తురాలు. విశేషం ఏమిటంటే ఈమె తన మనసులో ఏమి కోరుకుంటే అదే జరిగేది. కొన్నాళ్లకి ఈ మాచేనమ్మకి పెళ్ళయింది. అతను ఒక ఆశ్రమంలో గురువుగారి దగ్గర శిష్యుడిగా పనిచేసేవాడు. ఒక రోజున ఆ గురువు తన శిష్యులతో కలిసి కాశీయాత్ర చేయడానికి బయలుదేరాడు. మాచేనమ్మ భర్త, నేను కూడా కాశీ పుణ్యక్షేత్రానికి వెళ్ళి వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పి వెళ్తాడు. ఆ సమయంలో మాచేనమ్మ 1 నెల గర్భిణి. కానీ ఆ విషయం తన భర్తకి చెప్పలేదు. 2 సంవత్సరాల తర్వాత కాశీ నుండి తిరిగి వచ్చిన భర్త తన భార్య ఒడిలో ఉన్న పాపను చూసి, ఎవరీ పాప అని అడుగుతాడు. ఆమె, మన పాపేనండి అని చెప్తుంది. ఆ మాటలు తన భర్తకి నమ్మబుద్ధి కాక మాచేనమ్మను తన తల్లి ఇంటి దగ్గర వదిలేద్దామని తీసుకెళ్తాడు. దారిలో వెళ్తున్నప్పుడు ఆ పాప ఎలా పుట్టిందని అడుగుతాడు. తన భర్త తనను అనుమానిస్తున్నాడని గ్రహించి అది తట్టుకోలేక మాచేనమ్మ, పంచభూతాల సాక్షిగా నన్ను భూదేవి ఐక్యం చేసుకోవాలని తన మనసులో కోరుకుంటుంది. వెంటనే ఆ పాపతో పాటు భూమిలోకి ఐక్యమైపోయింది. శిరస్సు దాకా భూమిలోకి వెళ్ళిపోతుండగా తన భర్త చూస్తాడు. ఎలా కాపాడాలో తెలియక జుట్టు పట్టుకుంటాడు. జుట్టు తన చేతిలోకి వస్తుంది. ఆమె శిలలా మారిపోతుంది. భర్త అది చూచి భయపడిపోయి జుట్టును విసిరేసి పారిపోతాడు. ఆ జుట్టు పడిన చోట ఒక పెద్ద చెట్టు మొలిచింది. అలా మాచేనమ్మ ఆ ఊరి దేవతగా మారి కోరిన కోరికలు తీర్చేది. తర్వాత ఆ ఊరి వారికి మాచేనమ్మ కళ్ళలోకి వచ్చి తనకి ఎండ వాన పడే విధంగా తాటాకు శిఖరం ఉండే గుడి నిర్మించమని కోరిందట. అందుకే ఎక్కడా లేని విధంగా ఈ గుడి నిర్మాణం ఉంటుంది మిత్రమా. మాచేనమ్మ పాపని ఎత్తుకుని శిలలా మారిపోయి భూమిలో ఐక్యమైన విగ్రహం మనకి కనిపిస్తుంది మిత్రమా. ఈ గుడి పశ్చిమ గోదావరి ఆచంట మండలంలో పెద్దమల్లం అనే గ్రామంలో ఉంటుంది. ఒకసారి దర్శనం చేసుకుని ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోండి. కోరిన కోరికలు నెరవేరుతాయి మిత్రమా. ధన్యవాదాలు. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.